ఫిలిం ఇండస్ట్రీలో ఎదగాలంటే కష్టపడితే మాత్రమే సరిపోదు. అవకాశాలు రావాలంటే కొంచెమైనా లక్ అనేది కూడా ఉండాలి. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది ఆ బ్యూటీ. ఏమైందో ఏమో చాలా స్పీడ్ గా బాలీవుడ్ కి చెక్కేసింది. ప్రెజెంట్ మళ్ళీ సౌత్ లోనే ఛాన్సులు రావడం మొదలయ్యాయట. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో, సౌత్ లో ఆ హీరోయిన్ చేయబోతున్న మూవీస్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ముంబై బ్యూటీ పూజా హెగ్డే మళ్లీ సౌత్లో కంబ్యాక్ అవుతోంది. ఎంత స్పీడ్తో సౌత్ ఇండియాని వదిలి నార్త్ ఇండియాకు వెళ్ళిందో అంతే వేగంగా మళ్లీ తిరిగొచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పరాజయాలు ఈ బ్యూటీని బ్యాక్ టు పెవిలియన్ అనేలా చేశాయి. అయితే ఏదో లక్కీగా కాలీవుడ్, టాలీవుడ్లో ఛాన్సులొచ్చాయి. వాస్తవానికి ఇలా వెళ్లిన హీరోయిన్కి ఛాన్సులు రావు. ఈ అమ్మడికి ఎంతో అదృష్టం ఉందనే చెప్పుకోవాలి. ప్రజెంట్ ఈ బ్యూటీ తమిళ్లో 2 సంవత్సరాల తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంది. ప్రస్తుతం కాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ 69వ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. విజయ్ లేని కొన్ని సన్నివేశాల షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. తాజాగా పూజా హెగ్డే కూడా టీంతో జాయిన్ అయింది. నిన్నటి నుంచే టీంతో కలిసి పనిచేస్తోంది. గతంలో విజయ్ మూవీ తర్వాతే బాలీవుడ్కి వెళ్లిపోయింది ఈ అమ్మడు. మళ్లీ అదే విజయ్ మూవీతో కంబ్యాక్ అయింది. విజయ్ హీరోగా నటించిన బీస్ట్ మూవీలో ఈ బ్యూటీ యాక్ట్ చేసింది. బీస్ట్ మూవీ రిలీజ్ అయి 2.5 సంవత్సరాలు దాటింది. ఆ తర్వాత మళ్లీ కాలీవుడ్లో మూవీ చేయలేదు. బాలీవుడ్లో మూవీస్ చేయడంలో బిజీగా ఉండడంతో కాలీవుడ్ సినిమాలపై ఫోకస్ పెట్టలేదు. అలా కాలీవుడ్కి దూరమై మళ్లీ అదే విజయ్ సినిమాతో కంబ్యాక్ అవ్వడం గమనించవలసిన విషయం. బీస్ట్ మూవీలో ఛాన్స్ ఇవ్వడం కోసం విజయ్ కూడా కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. బీస్ట్ మూవీలో అమ్మడి పర్ఫార్మెన్స్ నచ్చడంతోనే డైరెక్టర్ హెచ్ వినోద్ కూడా పూజా హెగ్డే పేరును సూచించారట. పూజ యాక్టింగ్ మాత్రమే కాకుండా డాన్సులోనూ బాగా చేసింది. దీంతో డైరెక్టర్ వినోద్ కూడా పూజాని ఫైనల్ చేశారు. మరోవైపు రీసెంట్గా సూర్య 44వ మూవీకి కూడా ఈ బ్యూటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇటు టాలీవుడ్లోనూ హీరోయిన్ పూజా హెగ్డే కొన్ని మూవీస్ చేయడానికి సైన్ చేశారు. నాగచైతన్య, సాయి తేజ్ హీరోలుగా యాక్ట్ చేయబోతున్న కొత్త మూవీలో ఈ బుట్టబొమ్మనే హీరోయిన్. మరి సైలెంట్గా బాలీవుడ్కు వెళ్లిన బుట్టబొమ్మ లక్కీగా మళ్ళీ టాలీవుడ్, కాలీవుడ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీస్తో పూజా కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది రిలీజ్ వరకు వేచి చూడాలి.